నమస్తే మామ బ్రోస్. మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు స్టెప్స్‌ని ఎలా కాలిక్యులేట్ జేసుకోవాలో? లైక్ ఇంట్లో కొన్ని స్టెప్స్ వేస్తే అలా క్యాజుయల్‌గా ఒక 20 స్టెప్స్ వేయడం వల్ల వీటిని మన ఓవరాల్ స్టెప్స్‌లో కాలిక్యులేట్ చేసుకోవచ్చా? మాట్లాడదాం ఫుల్‌గా. అయితే ఇది నేను ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. ఇలా క్యాజువల్ స్టెప్స్ కౌంట్‌లోకి రావు. ఎందుకంటే నువ్వు స్టెప్స్ వేస్తున్నావు అంతే. బట్ ఆ స్టెప్స్‌ని అట్‌లీస్ట్ కొంచెం ఫాస్ట్ పేస్డ్‌లో నడవాలి. అప్పుడే నీ బ్లడ్ ఫ్లో పెరుగుద్ది. ఆటోమేటిక్‌గా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. బాడీ ఫంక్షనింగ్‌లో ఉంది కాబట్టి. ఫర్ సపోజ్ నువ్వు ఒక 10K స్టెప్స్ వేయాలనుకో. యావరేజ్ టైమ్ 1 ½ అవర్ అలా పడతది. సో, దీన్ని స్ప్లిట్ చేసుకో డేలో. అంతే సింపుల్. స్ప్లిట్ చేయమని చెప్పా కదా అని 10 మినిట్స్ చేయడం ఇలాంటివి ఎవరు చేయొద్దురా బాబు. అట్‌లీస్ట్ ఒక 2-3 టైమ్స్ పెట్టుకో. ఒక పని చెయి. అది కాదు గానీ 1 అవర్ ఫాస్ట్ పేస్డ్ చేసి 30 మినిట్స్ డిన్నర్ తర్వాత అలా స్లో పేస్డ్ చేసినా మంచిదే. అయినా నాకైతే థ్రెడ్‌మిల్ అవైలబుల్ లేదు కాబట్టి ఇలా ఔట్‌డోర్ వాక్ చేస్తున్నా. ఉంటే బాధే లేదు. అదే చెప్పేస్తది ఎన్ని స్టెప్స్ వేసావని. సో, ఫైనల్‌గా స్టెప్స్ వేసామని గాదు. ఎలా వేసామనేదే మ్యాటర్. అర్థమైందనుకుంటున్నా. ఉంటా ఇక.